మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలి 17 మంది దుర్మరణం పాలైతే వెంటనే చంద్రబాబు స్పందించలేదని ఇటు ప్రజలు అటు విపక్షాలు గోలగోల చేసేస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో సమాచారం అందినా దానిపై స్పందించకుండా చంద్రబాబు సమీక్షల పేరుతో డీజీపీతో కాలక్షేపం చేస్తున్నారట. పోనీ హోంమంత్రి అనితేమైనా స్పందిస్తారనుకుంటే ఆమె ఎప్పటిలానే జగన్పై విమర్శలతో సరిపెట్టేశారు. కనీసం జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, కూటమి నాయకులు, అధికారులు ఎవ్వరు కూడా సంఘటనా స్థలం వైపు చూడలేదు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా? యంత్రాంగం పనిచేస్తుందా? ఇంత పెద్ద ఘటన జరిగితే 17 మంది ప్రాణాలు పోతే వెంటనే స్పందించరు ఎందుకు? వ్యవస్థలు అప్రమత్తం కావు ఎందుకు అని ప్రజలు, విపక్షాలు ప్రశ్నలపైన ప్రశ్నలు వేస్తున్నాయి, విమర్శలపైన విమర్శలు చేసేస్తున్నాయి. అయినా ఎందుకు స్పందించాలి సార్? ఎందుకు స్పందించాలి? అదేమైనా ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వమా? అక్కడున్నది ఈవీఎంలు ఎన్నుకున్న ప్రభుత్వం. మాకు ఓట్లేసి గెలిపించని ఈ ప్రజల పట్ల మేము ఇలాగే వ్యవహరిస్తామన్నట్లుగా ఈ ప్రభుత్వం తీరు ఉందని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. కాకపోతే మరేంటి సార్, రోజుకో చోట చిత్తు పేపర్లు తగలేయడం, జగన్ తగలబెట్టేశాడని ఆరోపణలు చేయటం, చిత్తు కాగితాలు తగలబడిన చోటుకు ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ వాలిపోవడం. చిత్తు కాగితాలకు ఉన్న విలువ ఈ ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు లేదు సార్. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగితే ఈ రోజు ఉదయం వరకు యంత్రాంగంలో చలనం లేనే లేదు. ఒక్క సమీక్ష లేదు, ఒక్క సహాయ కార్యక్రమం లేదు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే దిక్కు లేదు, వారి కన్నీరు తుడిచే నాథుడు లేడు. అందుకే దీన్ని ఈవీఎం ప్రభుత్వం అనేది. ఆఖరికి ప్రతిపక్షమే పరుగులు తీసి బాధిత కుటుంబాల పక్షాన నిలబడి సహాయ కార్యక్రమాల్లో పాల్గొని మానవత్వం చాటుకుంది. మరి ఈ ప్రభుత్వం ఎందుకుంది? నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ స్పందించిన తీరు, సహాయ కార్యక్రమాలు కొనసాగించిన తీరు, బాధితుల పక్షాన నిలబడిన తీరు, ఒక్కో కుటుంబాన్ని ఆదుకున్న తీరు ఇంకా మన కళ్ళ ముందు కదులుతూనే ఉంది కదా సార్. మరి కూటమి సర్కార్ ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ఎందుకంటే ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే సార్. మీకు మరింత క్లారిటీగా అర్థం కావాలంటే ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, రియాక్టర్ పేలి 17 మంది మరణించారని తెలిసిన సీఎం చంద్రబాబు వెంటనే ఎందుకు స్పందించలేదు అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 2, వందలాది మంది క్షతగాత్రులు హాహాకారాలు చేస్తున్నారని తెలిసిన హోంశాఖపై సమీక్షలో డీజీపీతో చంద్రబాబు కాలక్షేపం చేశారేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 3, కార్మికుల శరీరాలు ఛిద్రమయ్యాయని తెలిసిన దానిపై మాట్లాడకుండా జగన్ను విమర్శిస్తూ హోంమంత్రి టైంపాస్ చేశారేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 4, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు రాష్ట్రమంతా వినిపిస్తున్నా జిల్లా మంత్రి, లోకల్ ఎమ్మెల్యేకు ఎందుకు వినిపించలేదంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 5, 17 మంది మరణించిన ఘటనలు, బాధితుల కోసం కనీసం ఎయిర్ అంబులెన్స్ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 6, చిత్తు కాగితాలు కాలిపోతే ప్రత్యేక హెలికాప్టర్లో డీజీపీ వెళతారు, కానీ 17 మంది చనిపోతే కనీసం అటువైపు చూడరేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే సార్. పాయింట్ నెంబర్ 7, కూటమి ప్రభుత్వంలో చిత్తు కాగితాలకు ఉన్న విలువ 17 మంది అమాయక ప్రజల ప్రాణాలకు లేదేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 8, ఎల్జీ పాలిమర్స్ ఘటనలు ₹1 కోటి ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా అని మాట్లాడి నేడు ఎవరు చస్తే నాకేంటి అని డీసీఎం అంటారేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే సార్. పాయింట్ నెంబర్ 9, చస్తే చచ్చారు కానీ పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరిగితే కంపెనీలు పారిపోతాయని సాక్షాత్తు డీసీఎం గారే అనడమేంటి అంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. పాయింట్ నెంబర్ 10, ముందు రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగితే మరుసటి రోజు ఉదయానికి కానీ వ్యవస్థలు ఎందుకు మేల్కోలేదంటారా? ఈవీఎం గవర్నమెంట్లో ఇంతే. ఈ 10 పాయింట్లు విన్న తరువాత ఇది ఈవీఎం గవర్నమెంటా, ప్రజల గవర్నమెంటా అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది.